హాయ్ స్టూడెంట్స్, జనరల్గా మన ఫ్రెండ్స్, మన సిబ్లింగ్స్ మనతోటి టికిల్ చేస్తారు, మనని చెక్కిలి గింతలు చేస్తారు, మనకు గులగుల చేస్తారు, గులగుల చేసి మనతో మజాక్ ఆడతారు. కానీ ఇక్కడ హెలికాప్టర్ని టికిల్ చేసే దమ్ము ధైర్యం ఎవరుకుందండి? ఫిజిక్స్కి ఉందండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో జనరల్గా హెలికాప్టర్కి 2 ప్రొపెలర్స్ ఉంటాయి కదా. ఒక ప్రొపెలర్ పాడైంది అనుకోండి, చూడండి అది ఎలా టికిల్ అవుతుంది. సో చెక్కిలి గింతలు పెట్టినట్టు పడిపోతుంది. అది బాధాకరమే, కానీ మన కొద్దిగా ఫన్గా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు అలా జరిగింది? అది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది అంది. ఫైన్, మన చెక్కిలి గింతలు పెట్టినప్పుడు కూడా మనం బ్యాలెన్స్ అవుట్ అవుతాం కదా అలా. సో ఎందుకు అలా జరిగింది? అదే రెండు బ్లేడ్స్, 2 ప్రొపెలర్స్ సరిగా పనిచేస్తుంటే ఇది బ్యాలెన్స్డ్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి ఇంకో హెలికాప్టర్. సో దీన్ని సపరేట్గా ఉన్నాయి, ఒక చోటే ఉన్నాయి ఇక్కడ. ఫైన్, మీరు ఒకసారి గమనించండి, ఈ ప్రొపెలర్స్ ఆపోజిట్ సైడ్లో తిరుగుతున్నది. ఇది ఇలా తిరుగుతుంది, ఇది ఇలా తిరుగుతుంది. ఇక్కడ కూడా పైనదేమో ఇలా తిరుగుతుంది, కిందదేమో ఇలా తిరుగుతుంది. సో ఇక్కడ హెలికాప్టర్కి 2 ప్రొపెలర్స్ ఎందుకున్నాయి? వై హెలికాప్టర్ హ్యాస్ 2 ప్రొపెలర్స్? అసలు ఒక్క ప్రొపెలర్ ఉంటే ఏమవుతుంది? ఎందుకు అది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది చూద్దాం ఇక్కడ. ఫైన్, సో ఇక్కడ దాని టిక్లింగ్కి కారణం, అది బ్యాలెన్స్ అవుట్ అవ్వడానికి కారణం దాని వెనకాలన్న టార్క్ కాన్సెప్ట్ అండి. జనరల్గా ఇక్కడ ప్రొపెలర్ ఎందుకు తిరుగుతుంది? హెలికాప్టర్ని లిఫ్ట్ చేయడానికి, పైకి లిఫ్ట్ చేయడానికి. దాంతో పాటు టార్క్ యాక్ట్ అవుతుంది. ఫైన్, టార్క్ ఫార్ములా ఏంటండి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అండి. ఫైన్, ఇక్కడ చూడండి, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ ఇస్ అ రేడియస్ ఆర్ ఎ డిస్టెన్స్, వన్ కెన్ సే క్రాస్ ఫోర్స్. ఇక్కడ ప్రొపెలర్ ఒకటే ప్రొపెలర్ తీసుకోండి, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది, దీని రేడియస్ ఇలా ఉంది. ఫైన్, ఈ రెండింటి క్రాస్ ప్రొడక్ట్ తీసుకోండి, అంటే డిస్టెన్స్ ఇలా ఉంది, ఫోర్స్ ఇలా ఉంది. వీరు రెండింటి క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటే ఆర్ క్రాస్ ఎఫ్. సో టార్క్ ఈస్ పాయింటింగ్ అప్వర్డ్స్ కదా, టార్క్ పైకి యాక్ట్ అవుతుంది. కానీ న్యూటన్స్ థర్డ్ లా బట్టి మనకు తెలుసు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. పైన టార్క్ అవుతుంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో దాని హెలికాప్టర్ బాడీ పైన కూడా ఆ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. సో అలా టార్క్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది అన్స్టేబుల్ అయిపోయింది, ఇలా షేక్ అవుతుంది. ఫైన్, ఇక్కడ చూడండి అదే రాశాను. The main rotor torque effect. When the main rotor spins to produce the lift, it generates the torque that causes the helicopter's fuselage to spin in the opposite direction, according to the Newton's third law. సో దానిపైన బాడీ పైన టార్క్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది అన్స్టేబుల్ అయిపోయింది. మరి దాన్ని స్టేబుల్ చేయాలంటే కౌంటర్గా మనం ఇంకో టార్క్ అప్లై చేయాలి. ఫైన్, అందుకనే ఇంకొక ప్రొపెలర్ అనేది పెట్టారు ఇక్కడ. ఏ హెలికాప్టర్ తీసుకున్నా 2 ఉంటాయి బ్లేడ్స్. ఫైన్, సో ఇక్కడ చూడండి, అంటే మనం ఫన్నీగా చెప్పాలంటే ఇక్కడ ఒక ఫ్రెండ్ మనని టికిల్ చేస్తున్నాడు, మనం ఇలా అన్స్టేబుల్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ చేస్తున్నాడు, అప్పుడు మనం ఇక అక్కడ నుంచి వాడు టికిల్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి టికిల్ చేస్తే మనకి ఇంకో ఆప్షన్ లేదు, మనం ఇలా స్టేబుల్గా ఉండాల్సిందే. సో అదండి జరిగేది. ఫైన్, సో ద టెయిల్ రోటర్ ఫర్ డైరెక్షనల్ స్టెబిలిటీ. ఇన్ కన్వెన్షనల్ హెలికాప్టర్ ద టెయిల్ రోటర్ కౌంటరాక్ట్స్ ద టార్క్ ఫ్రమ్ ద మెయిన్ రోటర్. అది విషయం. సో పై నుంచి క్రియేట్ చేసే టార్క్, కింద నుంచి క్రియేట్ చేసే టార్క్ 2 క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, కౌంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఒకే పని చేస్తే ఇలా అన్స్టేబుల్ అయిపోతుంది, 2 పని చేస్తున్నాయి కాబట్టి స్టేబుల్గా ఉంది, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఫైన్, వెరీ ఇంట్రెస్టింగ్. సో మనం ఏం చేద్దామంటే ఇలా దీన్ని టార్క్ పైన క్వశ్చన్ చేద్దాం ఇక్కడ. ఫైన్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ హెలికాప్టర్ మెయిన్ రోటర్ కన్సిస్ట్ ఆఫ్ 4 blades, each 4 meters long, measured from the center of the rotation. The mass of the each blade is 50 kg and the blades are uniformly distributed along their lengths. If the helicopter operates at an angular acceleration of 2 radians per second square, calculate the total torque required to rotate all 4 blades. Take the moment of inertia of the uniform rod about one end as I is equal to 1/3 ml square. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో జనరల్గా ఇక్కడ టార్క్ ఫార్ములా ఏమి ఇచ్చాను నేను? రేడియస్ క్రాస్ ఫోర్స్ అని ఇచ్చాను. అక్కడ నుంచి వచ్చింది ఇంకో ఫార్ములా కూడా ఉంది టార్క్కి. ఇక్కడ రొటేషన్ మోషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్. ఫైన్, సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? కొన్ని స్టాండర్డ్ బాడీస్ ఉన్నాయనుకోండి, మీరు డిరైవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశాడు, క్వశ్చన్లోనే ఆ రాడ్, హెలికాప్టర్ రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దాన్ని మోడల్ చేసి ఆల్రెడీ ఇచ్చాడు. ఫైన్, సో అది పర్ఫెక్ట్ సిలిండ్రికల్గా ఉండదు. సో దగ్గరలోనేమో చాలా థిక్గా ఉంటుంది, కార్నర్లోకి వెళ్ళే వరకు అది థిన్ అవుతుంది. సో అందుకని ఏం చేశాడు, క్వశ్చన్లోనే దాన్ని మోడల్ చేసి ఇచ్చాడు. సో మీరు ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాడండి. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలండి? ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డ్యూ టు ఈచ్ బ్లేడ్. తర్వాత దాన్ని నంబర్ 4తో మల్టిప్లై చేయండి, టోటల్ టార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ 1 blade. సో 1 blade ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేశాను. తర్వాత సెకండ్ స్టెప్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయండి. ఫైన్, ఆఫ్ ఈచ్ బ్లేడ్. సో మూమెంట్ టార్క్ ఫైండ్ అవుట్ చేయండి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి అవసరం.
తర్వాత సో దిస్ ఈజ్ అ టార్క్ డ్యూ టు ఈచ్ బ్లేడ్. అక్కడ మరి 4 బ్లేడ్స్ ఉన్నాయి కదా, దాన్ని 4తో మల్టిప్లై చేయండి. క్యాలిక్యులేట్ ద టోటల్ టార్క్ ఫర్ బ్లేడ్స్. సో ఐ హావ్ మల్టిప్లైడ్ విత్ ద 4. సో దిస్ ఈస్ 2133.33 into 10 to the power of 6 న్యూటన్ మీటర్ ఆర్ మెగా న్యూటన్స్. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేసాము, మన హెలికాప్టర్లో 2 బ్లేడ్స్ ఎందుకు ఉన్నాయి, 2 ప్రొపెల్లర్స్ ఎందుకు ఉన్నాయి, ఆపోజిట్లో ఎందుకు తిరుగుతున్నాయి అనే దాన్ని మనం అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం, టార్క్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం. 2 ఫార్ములాస్ ఇక్కడ మనం చూసాం. ఒకటేమో రేడియస్ క్రాస్ ఫోర్స్, అదర్ వన్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్. ఫైన్. సో ఇలా మన చుట్టూరా ఉందండి ఫిజిక్స్. ఫైన్. సో ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.